నమస్కారం, వెల్కమ్ టు ట్రెండింగ్ న్యూస్ ప్రోగ్రామ్. నా పేరు సౌందర్య. ప్రస్తుతం ట్రెండింగ్ వార్తల విషయానికి వస్తే, అంతర్జాతీయ వేదికపై భారత్ను దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించిన పాకిస్తాన్ మరోసారి భంగపాటు తప్పలేదు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన దాయాదికి భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. ఉగ్రదాడులతో పారిన రక్తంతో వారి చేతులు తడిసిపోయాయని న్యూఢిల్లీ మండిపడింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు లేదని మరోసారి గట్టిగా హెచ్చరించింది. జెనీవా వేదికగా ఐరాస మానవ హక్కుల మండలి 55వ సమావేశం జరుగుతోంది. ఇటీవల ఈ సమావేశంలో జమ్మూకశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్, తుర్కియే లేవనెత్తాయి. మానవ హక్కుల అణచివేత జరుగుతోందని నోరు పారేసుకున్నాయి. ఈ ఆరోపణలకు భారత్ దీటుగా బదులిచ్చింది. రైట్ టు రిప్లై అవకాశం కింద ఈ మండలికి భారత కార్యదర్శి అనుపమ సింగ్ తాజాగా మాట్లాడుతూ పాక్ తీరును ఎండగట్టారు. భారత్పై అసత్య ఆరోపణలు చేయడానికి అంతర్జాతీయ వేదికను పాక్ దుర్వినియోగం చేయడం దురదృష్టకరం. ఆ దేశం తమ ప్రసంగంలో జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. వారికి మేం చెప్పేది ఒక్కటే, కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్ మా దేశ అంతర్భాగాలే. మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఆ దేశానికి ఎలాంటి హక్కు లేదు అని అనుపమ స్పష్టం చేశారు. మరొక న్యూస్తో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJR టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.